అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం అస్థిరం ధారా పుత్రాది సత్యం కీర్తి ద్వయం స్థిరం. The life is temporary. The youth and prosperity also are temporary. The wife and the family, they're all temporary. But two are permanent. Truth and good name are permanent. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటలపైన దాన్ని నమ్మాలి. We should follow God in total faith in whatever He says. నీకు ఇష్టమైనటువంటి దానిపైన నమ్మకము, ఇష్టం లేని దానిపైన నమ్మకం లేకుండా పోవటము అది సరైనటువంటి ఒక విశ్వాసం కాదు. You have faith if you like that, and you have no faith if you dislike it. Is not proper. ఒక చిన్న ఉదాహరణ, A small example. ఒక 10 సంవత్సరముల పూర్వము 10 years before, ఒక పెద్ద మనిషి an elderly person సత్యసాయి బాబా ఈజ్ గాడ్ 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 అని చెప్పాడు. declared that Satsai Baba is God, God. సత్యసాయి బాబానే కాదు, ప్రతి జీవి ఎందుకు గాడ్ ఉన్నాడు. In fact, God is present in every individual. కానీ ఆ విధంగా చాటుతూ వచ్చారు. He went on declaring like that. తిరిగి తమ యొక్క అభిష్టమును కొంతవరకు విరుద్ధంగా మారేటప్పటికీ ఈజ్ నాట్ గాడ్, ఈజ్ నాట్ గాడ్ అని చెప్పారు. The moment when his desires are not fulfilled, he said he is not God. ఎస్ నో రెండు చెప్పింది ఒకే నోరే. The same man declared yes and no. ఆనాడు ఎస్ అన్నాడు, He said yes then. ఈనాడు నో అన్నాడు. Today he says no. అది నిజమా ఇది నిజమా? Is that true or is this true? ఏదో ఒకటి ఇందులో అబద్ధం ఒకటి ఉంది కదా. One must be false out of these two. కానీ ఏది అబద్ధము? What are lies? ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే. That which has been said then must have been blatant lie, or that what has been said ఇలాంటి now. రెండు పదములు చేరినటువంటి వానికి ఏ విధంగా భావించాలి? అది ఏ రాక్షస కృత్యం. The one who made contradictory statements is a demon. ఎస్ అను వారికి ఎస్ అనురా, God says yes to those that say నో అను yes. వారికి నో అనురా. If you say no, God says no. నో ఎస్సులు నీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. Yes, no belong to you, your declaration, your feeling, but to Sai God everything is yes. నాకు అందరూ మంచివారే, To Bhagavan all are good. ఎవరు చెడ్డవారు లేరు. There are no bad people. కానీ But లౌకికమైన ఈ యొక్క నెగిటివ్ భావాలతో కూడినటువంటి వారికి కొంచెం మంచి చెడ్డలు విచారించుకోకుండా పోతే వాడి జీవితమే నాశనం చేసుకుంటారు. from the worldly point of view, if you are not cautious of the negative behavior, you will be spoiling your life. కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది. So Bhagavan had to teach you these things. నాకు అందరూ ప్రీతియే, Bhagavan likes all. నేను అందరినీ ప్రేమిస్తాను. Swami loves all. కానీ కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందు మాత్రం వారికి నిశ్చయ చెప్పాలి. But when we are confused, Bhagavan should choose to teach us. లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. Or else you will be put to danger in your life. కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్ళలో ఉండవచ్చును. You may have doubts. డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు. No man can live without doubts. కాబట్టి ఆ డౌట్స్కి మీరు చోటు ఇవ్వద్దండి. So don't give scope for any doubt. అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది. The doubt in you will make you restless, agitated. ప్రేమను మీరు పెంచుకోండి. Develop love. ప్రేమ మీ హృదయం నిండుకు పెంచుకున్నప్పుడే When there is love in your సర్వము heart, ప్రేమమేమి, everything will be full of love. ఆ ప్రేమముని దగ్గర ద్వేషం అనేది ఉండదు. Where there is love, there is no ద్వేషం hatred. లేనప్పుడు క్రోధం అనేదే రాదు. When there is no hatred, there is no క్రోధం అనేది anger. లేనప్పుడు ఈ హింసలే పానుకుంటారు. When there is no anger, there is no violence. కనుకనే దేర్ ఈజ్ విశ్వాసం అనగా కాన్ఫిడెన్స్ ఉంటుందో అక్కడనే ట్రూత్ వస్తుంది. Where there is confidence, there is truth. వేర్ దేర్ ఈజ్ ట్రూత్, Where there is truth, దేర్ ఈజ్ పీస్. there is peace. వేర్ దేర్ ఈజ్ పీస్, Where there is peace, దేర్ ఈజ్ బ్లిస్. there is bliss. వేర్ దేర్ ఈజ్ బ్లిస్, Where there is bliss, దేర్ ఈజ్ గాడ్. there is God. కనుకనే మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి. So first, we should cultivate faith. ఆ విశ్వాసమే లేకున్నప్పుడు ఎంత ఉండి ఏం ప్రయోజనం? Without this faith, what for is the human life? అందరినీ నమ్ము, తప్పు లేదు. There's nothing wrong if you believe కానీ everybody. దైవ భావంతో నీవు విశ్వసించు.
but have faith with the divine prompting. ఆ దైవభావంతో విశ్వసించినప్పుడు సర్వము నీకు దైవత్వంగానే కనిపిస్తుంది. With the spiritual promptings, everything would be divine. మనసులో ఒకటి, మాటలో మరొకటి. Thought is one and that which is said is different. ఇది సరైనటువంటిది కాదు. It's not proper on your part. మనసు యందు ఒకటి, మాట యందు ఒకటి, క్రియలో మరొకటి. The thought is one, that what is said is different, and action is altogether opposite. కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది. When thought, word and deed are at variance, మూడు it is చేరి ఒకటి demonic కావాలి. nature. అది ఏ త్రిపుటి అన్నారు. There should be perfect unity and harmony in thought, word and deed. త్రిగుణముల యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి. You are a true human being if you have got the perfection in all the వ్యక్తి three అనగా ఏమిటి? attributes. Who is Vyakti? సర్వ విషయమునందు కూడాను తన యందున్నటువంటి శక్తి తత్వాన్ని స్వీకరించటమే వ్యక్తి. Vyakti, the person, is the one who could acquire Shakti, the energy, out of all. ఆ ఎనర్జీని నీవు స్వీకరించాలి. And then you should acquire that energy. కానీ ఎనర్జీ అంటున్నావు, ఎనర్జీలో పోతున్నావు. But you say energy, but you are along allergy. దానివల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది? What happiness you have? ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి. Everything would turn ultimately useless. ప్రియమైన విద్యార్థులారా, Students, ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి. most importantly, develop love. ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు. You may not be able to achieve anything. It's easy to love. చైతన్యుడు చెప్పినట్టుగా, As Chaitanya said, నీ స్వర్గమో నా కైలాసమో నాకు అక్కర్లేదు. I am not bothered of your heaven and paradise. నీ వైకుంఠమో నీ ఇదే నాకు అక్కర్లేదు. I'm not bothered of your Vaikuntha. నాకు కావాల్సింది ప్రేమ రాజ్యమే. What I want is this love. కనుక నీ ప్రేమ సామ్రాజ్యంలో నాకు ఒక చోటు ఇచ్చేయి. Give me a place in this kingdom of love. అది ఒక్కటి నాకు చాలు. That is enough అది for me. ఒక్కటి ఉన్న సర్వము అక్కడ నాకు సిద్ధిస్తుంది. With that gives me fulfillment. ప్రేమతో సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడా లేదు. There's nothing that you cannot achieve in this world without love. కనుకనే ప్రేమతో మనం దేన్నైనా మనం సాధించవచ్చు. So you can accomplish anything through love. కనుకనే ఇక్కడ మూడు చెప్పాడు తిరిగి. So 3 తేజ points. దుర్జన సంసర్గం. Run away from bad company. కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు. బద్ధ సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి. It's not enough if you are away from the bad company. You should be in good company. కురు పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా. Do meritorious deeds day in and day అందుకోసమే out. మానవుడు పుట్టాడు. Man is born for that. మానవుడు పుట్టిండే తిరిగి సంచరించడానికి కోసం కాదు. Human life is not to spend time for food, raiment and shelter. కానీ తిరిగి సంచరించేటువంటి ఒక ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి. This eating and drinking is equally done మానవుడు by చాలా animals. ఉత్తముడు, Human is noble, పవిత్రుడు, sacred, సార్థకమైనటువంటి వాడు, and he is to be సత్సంగం liberated, కలిగినటువంటి వాడు, and he is one of truth. సద్భావములు చందించేవాడు. He has got good feelings. అటువంటి మానవునికి ఇలాంటి బుద్ధులు రాకూడదు. Such a man should not have such mean thoughts. కనుక ప్రతి మానవుని ఎందుకు ఈ రాక్షస కృత్యములకు దూరం చావించుకుంటూ రావాలి. Therefore one should be away from that wicked thoughts and అప్పుడే feelings. అందరు కూడా దైవ స్వరూపులుగా మారుతారు. Then everyone would be divine. అందరి ఎందుకు కూడాను దైవ స్వరూపం ప్రకటిస్తుంది. Divinity manifests in everybody. కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని దాన్ని ప్రకటించుకొని దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి. Let us be in search of that process which would help for the manifestation of the divinity within and share this with the rest of the people మీలో in the ఏమాత్రం neighborhood. ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు. Let there not be any wicked activity, cruel activity in us. కనుకనే సద్భావం పెంచుకోండి. Cultivate good feelings. సత్ప్రవర్తన ఉంచుకోండి. Develop good ఎవరొచ్చి conduct. ఏం చెప్పినా కానీ మీరు వినకండి. Don't pay heed to any other words. మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి. And don't hear either this or మీ that. భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి. Proceed along that which is really present within you. కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్, That truth is self-confidence. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. Develop that self-confidence. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే Where there is self-confidence, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. then you will have self-satisfaction. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడే When there is సెల్ఫ్ self-satisfaction, రియలైజేషన్ చేస్తావు. then you will be able to సెల్ఫ్ realize the రియలైజేషన్ self. చేసినప్పుడే When you realize the self, సెల్ఫ్ సాక్షాత్కారం అవుతుంది. then you will have the manifestation, visualization of the self.
కనుకనే మొట్టమొదటి ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనం పునాది వేసుకుంటూ రాండి. Today we have to lay the foundation for this ఈ mansion. ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది, And this foundation, ఎవ్వరికి కనిపించదు, you don't see the భూమిలో foundation. మునిగిపోతుంది. And it's in earth, in the soil. కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికీ అందచందంగా కనిపిస్తుంటాయి. But the building built over the foundation is so beautiful, which is apparent. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. That is, foundation is self-confidence. భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, That which is in the ground is self-confidence. కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. But that what is seen is self-satisfaction. దాని పైన వేసేటువంటి రూఫే సెల్ఫ్ సాక్రిఫైస్. And the roof is self-sacrifice. ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు. When once the roof is laid, you can live there. ఆ రూపు లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు. And that very life in that built mansion is self-realization. పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యము. Without foundation, without erecting walls, without laying the roof, it is impossible to reside. కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రండి. From this day onwards, we should lay the strong foundation. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది దీనికోసమని. That's why Bhagavan said, start early, drive slowly, reach safely. మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి. You should lead your life in a పవిత్రమైన perfect, జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి. and you should share your sacred life with everybody. ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి. Don't go by the consideration what would others think of you. పోనీ అందరి దగ్గరికి పోయి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు. We go on saying good morning, good night to ఈ everybody. గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదే ఇది. This good morning, good night is not ours, truly. నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది. Say namaskar, you'll be very blissful. ఆ నమస్కారం చెప్పడం కూడాను ఈనాడు చాలా బరువు అయిపోయింది. And today we don't feel like doing namaskar. పిల్లలు ఈనాడు మొదలు నుంచి కూడాను తల్లిదండ్రులను గౌరవించండి. From this day, all students should love their parents, respect them. తల్లిదండ్రులను ప్రేమించండి. You love them, తల్లిదండ్రుల ప్రేమకు గురికండి. and you be the recipients of their love. తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్తు లోపల చక్కని పవిత్రత ఉంటుంటుంది. And if you really enjoy the love of your parents, your life is going to be sacred. తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము. And the blessing of the mother is తల్లుల essential. మనసును ఎంత బాధ పెడతారో ఆ పిల్లలు కూడా జీవితానికి అంత బాధకరంగా ఉంటుంది. If your parents suffer, you are going to suffer in future. కనుక నీ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా బాధ పెట్టకండి. Never make your parents suffer. వాళ్ళని ఆనంద పెట్టి You make them మీరు కూడా happy. ఆనందపడినప్పుడే మీ బిడ్డలు తిరిగి మీకు ఆనందాన్ని అందిస్తారు. When you make them happy, and when you are happy in turn, your children will make you happy. కనుక మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి. Therefore, share this happiness with everybody and receive కేవలం happiness from ఇచ్చుకోవడం all. మాత్రమే కాదు, పుచ్చుకోవడం కూడా జరగాలి. Not simply giving, you should also దిస్ ఇస్ receive. నాట్ వన్ వే ట్రాఫిక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. It's not one-way traffic, it's two-way traffic by channel, give and take. కనుక నీ జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి. And speak well so as to redeem your lives. మంచి చూపులు చూడండి. Have good looks. మంచి పవిత్రమైన విషయాలు వినండి. Listen to sacred పవిత్రమైన things. జీవితాన్ని గడపండి. Lead a sacred life. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, प्रेम भक्ति बिना उद्धार नहीं, प्रेम भक्ति बिना उद्धार नहीं, हरि सेवा बिना निर्वाण नहीं, हरि सेवा
हरि भजन बिना सुख शांति नहीं, 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 हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना हरि भजन बिना हरि भजन बिना सुख शांति नहीं।